సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇంకా ఆలస్యం చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో నిర్వహించబోయే లక్షల డప్పుల మాదిగల గుండె చప్పుళ్ళనే మహోత్తరమైన సాంస్కృతిక కార్యక్రమంలో అన్ని వర్గాల భాగస్వాములు కావాలని, అందులో భాగంగా న్యాయ వ్యవస్థ కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి నేను న్యాయమూర్తులకి, న్యాయవాదులందరికీ, సామాజిక న్యాయం కోరే ప్రతి శక్తులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నా న్యాయవాదులే ఎట్లయితే ముందుండి నడిపించి విజయం సాధించారో అట్లనే వర్గీకరణ ఉద్యమంలో కూడా అదే పాత్ర పోషించాలని చెప్పి నేను అన్ని వర్గాలకు సంబంధించిన, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన, అన్ని దృక్పథాలకు సంబంధించిన నా న్యాయవాదులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగుతున్న దశలో ఎట్లయితే సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారు వర్గం అడ్డుకునే ప్రయత్నం చేస్తే వందలాది మంది చనిపోవాల్సిన పరిస్థితి తెలంగాణలో వచ్చింది. ఇప్పుడు వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా అమలు కాకుండా అడ్డుకునే శక్తులు ఆనాడు లగడపాటి ఎట్లయితే తెలంగాణ అడ్డుకునే పాత్ర పోషించిండో ఇప్పుడు వెంకటస్వామి కుటుంబం వివేక్ నాయకత్వంలో అదే పాత్ర పోషిస్తూ వస్తున్న సమయంలో వర్గీకరణ జాప్యం జరుగుతుంది. ఆ ఆవేదన మాదిగల్లోనూ సమాజంలో ఉంది. అదే సమయంలో వర్గీకరణ లేకపోవడం వల్ల, ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల మాదిగలకు, మిగతా దళిత కులాలకు అన్యాయం జరుగుతున్న ఈ సమయంలోనే తప్పకుండా వర్గీకరణ అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నదనే విషయం కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో సంఘీభావంగా నా హైకోర్టు న్యాయవాదులు, అదే సమయంలో బార్ కౌన్సిల్ మొత్తం ఇవాళ వర్గీకరణ ఉద్యమానికి సంఘీభావంగా ఇవాళ ముందుకు రావడం అనేది చాలా సంతోషం. మనస్ఫూర్తిగా నేను నా న్యాయవాదులందరినీ, బార్ కౌన్సిల్ నాయకత్వంలో ఉండబడే న్యాయవాదులందరినీ అభినందిస్తూ ఫిబ్రవరి 7న జరగబో ఆ లక్షల డప్పుల కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. ఇక్కడ ఒక ప్రదర్శన మాత్రమే ఉంటది. కుల, మత, రాజకీయాలు, దృక్పథాలకు అతీతంగా రేపు ప్రపంచంలో ఎక్కడ కూడా అట్లాంటి సాంస్కృతిక ఉద్యమం ఎవరు జరపలేదు. ఆ సాంస్కృతిక ఉద్యమం మాదిగ హక్కుల విషయంలో ఒక బలమైన సాంస్కృతిక ఉద్యమం జరగబోతుంది. ఆ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాం.